విభజించడం వల్ల డెవలప్ ఏమన్నా అయిందా అంటే మన ఫైనాన్స్ మినిస్టర్ చెప్పింది టాప్ లిస్ట్లో అప్పుల్లో తెలంగాణ టాప్లో ఉందండి. 2,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆర్టీసీ నమ్మేశారు, ఏంటి ఇదేంటి టోల్ గేట్స్ నమ్మేశారు, మొత్తం అప్పులో ఉన్నాయి. జార్ఖండ్ అనే రాష్ట్రం మీకు తెలుసా? అది చాలా అత్యంత వెనుకబడిన రాష్ట్రం. దానికన్నా వెనుకబడిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే మన ఆంధ్ర తెలంగాణ. దానికన్నా వరస్ట్ అభివృద్ధే లేదు. ఎక్కడో టాప్ ప్లేసెస్లో ఉండాల్సిన తెలుగు రాష్ట్రాలు వెనకబడిపోయి ఉన్నాయి. అభివృద్ధి లేదు, పైన కోటింగ్ తప్ప ఏం లేదు, మొత్తం అప్పుల్లో ఉన్నాయి. ఎందుకు ఈరోజు అన్ని రేట్లన్నీ ఎందుకు పెరిగిపోయాయి? అప్పులు తీర్చుకోవడానికి అన్నీ మన మీద వేసేస్తున్నారు. ఐక్యమత్యం రోజు రోజుకి ఆల్రెడీ నా కులం, నా జాతి, నా మతం అని ఐక్యమత్యం ఎలాగో లేదు. మేము తెలుగు వాళ్ళమని చెప్పుకోలేనంత దారుణ స్థితిలో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే అర్థం చేసుకోండి. ఆరోగ్యకరమైనది సరే, ఇది నాది, నేను తెలంగాణ, నేను ఆంధ్ర. ఇదేమైనా ఆరోగ్యకరమైన సక్సెస్కి లేదా మంచి అభివృద్ధికి దారి తీస్తుందా? ఈరోజు తెలుగు వాళ్ళు సరే కనీసం విడిపోయారు, ఓకే, డెవలప్మెంట్ లేదు, ఓకే, కనీసం మన తెలుగువాడు అని హ్యాపీగా ఫీల్ అవ్వండి. పాకిస్తాన్ వాడిలాగా ఇంకొకటిలాగా ట్రీట్ చేసుకునే రోజులు రానివ్వకండి. ఇప్పుడే చంపేయండి, అలాంటి ఆలోచనలు చంపేయండి. లేదంటే రేపు దీనివల్ల చాలా రాంగ్ ప్రభావాలని మనం చూడాల్సి వస్తుంది. మనం తెలుగు వాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజున్న సీఎం ఏమంటున్నాడంటే ఈడ్చి కొడితే నా దగ్గర ₹1 లేదు అంటున్నాడు. సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, డబ్బులు లేవు మా దగ్గర అంటున్నారు. తెలంగాణ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నా దగ్గర ఈడ్చి కొడితే ₹1 లేదు అంటున్నాడు. ఒక సీఎం నోటి నుంచి వచ్చే మాటేనాది? అప్పులు పాలైపోయారు ఈరోజు తెలుగు రాష్ట్రాలు, అభివృద్ధి లేదు. ఇందులో మళ్ళీ నేను తెలంగాణ, నేను ఆంధ్ర, ఎందుకు ఇవన్నీ? ఇంత వర్స్ట్ ఎవరో సపరేట్ చేశారు. ఇలాగే సపరేట్ చేసుకొని ఒక తల్లికి పుట్టిన బిడ్డల్ని ఒకరు సపరేట్ ఎలాగ చేస్తారో అలా చేసేసారు. ఒక ఆవుకు 2 లేక దూడలు ఉంటే ఒకదాన్ని ఇంకొక దగ్గర పెట్టేస్తారు. అలాగా తెలుగు వాళ్ళని 2 విధాలుగా విభజించేశారు. మనకు బాధ అనిపించట్లే? మనమే ఇలాగుంటే ఎలా మారుతుంది సమాజం? నేను ఫస్ట్ ఎవరన్నా అడిగితే నేను తెలుగు వాడిని అని చెప్తాను.